ఈనాడు చూస్తే మన వనిత విశ్వ విజేత అన్నటువంటిది హైలైట్ చేసిన మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్దే ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. ఎన్ని విజయాలు సాధించని, ఎన్ని ఘనతలైనా అందుకొని, ఎన్ని రికార్డులైనా సొంతం కానీ ఆ ఒక్కటే అందకపోతే అసంపూర్ణమే, అది దక్కితే అంతులేని ఆనందమే. ఆట ఏదైనా ప్రపంచ కప్ అంటే ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాటు బంతి పట్టిన ప్రతి అమ్మాయి దశాబ్దాలుగా ఆ కళను కంటూనే ఉంది. 1978 నుంచి భారత్ జట్టు ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ప్రతిసారి నిరాశే. 2005లో మిథాలీ సేన ఫైనల్ చేరింది, ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు ఆస్ట్రేలియా. 2017లో కూడా మళ్ళీ మిథాలీ సారథ్యంలో మరో జట్టు ప్రయత్నించింది, అప్పుడు కప్పు చిక్కినట్టే చిక్కి చేజారింది. మరి మూడోసారైనా ముచ్చట తీరుతుందా, ఈ జట్టు అయినా ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అని దేశమంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఆదివారం దేశమంతా తమ వెంటే నిలవగా మునుపెన్నడూ లేనని ఆశలు అంచనాలు నడుమ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అడుగుపెట్టింది భారత బృందం. టాస్ చేజారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన తొలి వికెట్కి శతక భాగస్వామి. 27 ఓవర్లకి స్కోర్ 162/1 ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఆ ఊపు చూస్తే 350 కొట్టేయబోతున్నాం, అలవోగ్గా మ్యాచ్ గెలిచేయబోతున్నామని ధీమా. కానీ చివరికి చూస్తే లక్ష్యం 299 పరుగులే. ఇదే వేదికలో సెమీఫైనల్లో మన జట్టు ఛేదించిన స్కోర్ కంటే ఇది 40 తక్కువ. మరి ఈ స్కోర్ని కాపాడుకోగలరా అన్న అనుమానం. కెప్టెన్ ముందుండి నడిపించగా సఫారీ జట్టు 39 ఓవర్లకు 207/5 నిలిచిన సమయాన లోలోన గుబులు. కానీ సెమీస్లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గాలివాటం కాదని చెప్తూ, ఇది ఒకప్పటి జట్టు కాదని, తమది సిసలైన ఛాంపియన్ బృందం అని రుజువు చేస్తూ హర్మన్ ప్రీత్ సేన ఒక్కసారిగా జూలు విదిల్చింది. తమ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన రోజు, 11 మంది ప్రాణం పెట్టి ఆడగా జట్టంతా చేయి కలిపి సమిష్టిగా కదలగా కలల కప్పును ఒడిసి పట్టింది భారత్. గ్రూప్ దశలో పడుతూ లేస్తూ సాగినప్పటికీ సెమీస్లో ఆస్ట్రేలియా రూపంలో ఎదురైన అతిపెద్ద అడ్డంకిని మహా గొప్ప ఆటతో అధిగమించిన టీమిండియా ఆఖరి పోరులో దక్షిణాఫ్రికా విసిరిన సవాల్ను కాచుకుంది. ఆఖరి పోరులో అద్భుత విజయంతో తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి దేశం గర్వపడేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా కొనియాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.